హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. సో ఫ్రెండ్స్, ఈరోజు తెలుగు కంటెంట్ మరియు మెథడాలజీ పైన 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి DSC, SGT, ఎస్ఏ, లాంగ్వేజ్ పండిత్ మరియు టెట్కి ఉపయోగపడే విధంగా బిట్ బ్యాంక్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వరుస క్రమంలో 28వ భాగాన్ని మీకు అందించదలుచుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే మన క్లాస్లో పదజాలము అనేటువంటి అంశంలోని సామెతలు, ఓకేనా, సామెతలు అనేటువంటి టాపిక్ పైన మనము క్లాస్ చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్, ఎవరు కూడా మిస్ చేయొద్దు ఫ్రెండ్స్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. సామెతలు, జాతీయాలు అన్న ఒకటే. ముందుగా అడుగులకు మడుగులొత్తడం అన్న జాతీయానికి అర్థం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, మిక్కిలి గౌరవించడము. నెక్స్ట్ క్వశ్చన్, ఆకాశ పురాణం అనే జాతీయానికి అర్థం ఏంటి? ఆకాశ పురాణము. ఆన్సర్ ఆప్షన్ 3, అర్థం పర్థం లేని ఊకందపుడు ప్రసంగం. అంటే ఆకాశ పురాణం అంటే ఏంటి? అసలు దానికి అర్థం ఉండదు, పర్థం ఉండదు, ఆకాశమే అద్దుగా ఏదో ఒకటి ప్రసంగం అంటే మాట్లాడుతూనే ఉండడం ఫ్రెండ్స్. సో అట్లాంటి సందర్భంలో ఉపయోగించేది ఆకాశ పురాణము అంటాము. నెక్స్ట్ వన్, శశ విషణం అనేటువంటి జాతీయానికి అర్థము ఏంటి? శశ విషణం. ఆన్సర్ ఆప్షన్ 2, కుందేటి కొమ్ము. కుందేటి కొమ్ము అని అర్థము. నెక్స్ట్ క్వశ్చన్, భయపడి పారిపోయే సందర్భమున తెలియచేసే సందర్భంలో ప్రయోగించే జాతీయము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, కాలికి బుద్ధి చెప్పు అంటాం మనము. కాలికి బుద్ధి చెప్పు అంటే భయపడి పరిగెత్తిపోవడం అని అర్థము. నెక్స్ట్ వన్, ఒకరి యొక్క నైపుణ్యాన్ని, సమర్థతను గురించి తెలియచేయాల్సిన సందర్భంలో వాడే జాతీయం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2, ఆరితేరడం. ఓకేనా, ప్రముఖ వ్యక్తి సో ఫలానా అంశంలో ఆరితేరిపోయాడు అని అర్థము. ఓకే, నెక్స్ట్ వన్, చక్కని రూపం గలది లేదా సౌందర్యవతి అని చెప్పాల్సినటువంటి సందర్భంలో వాడే జాతీయం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, బంగారు బొమ్మ అంటే సరిపోతుంది, అందులోనే అన్ని అర్థాలు వచ్చేస్తాయి. అంటే పూర్వీకులు ఇలాంటి అంటే జాతీయాలను, సొంత పదాలను ఎందుకు ఉపయోగించారు అంటే చాలా పెద్ద వాక్యాన్ని ఒకే ఒక వర్డ్లో చెప్పడం కోసము. తన భావాన్నంతా కూడా, తను ఏదైతే చెప్పదలుచుకున్నాడో సో ఆ భావాన్నంతా కూడా ఒకే ఒక్క వాక్య రూపంలో చెప్పడము. సో ఆ ఒక్క వాక్యంతో మొత్తం ఆ వస్తువు లేదా ఆ యొక్క వ్యక్తి యొక్క విషయాన్ని అంటే స్వరూపాన్ని, అంటే కనిపించేటువంటి రూపాన్ని కావచ్చు, కనపడనటువంటి వ్యక్తిత్వాన్ని కావచ్చు, సో మొత్తాన్ని గురించి కూడా ఒకే వాక్యంతో చెప్పగలగడమే వీటి యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ వన్, మిక్కిలి అనుకువగా ఉండడాన్ని తెలిసే సందర్భంలో వాడే జాతీయం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, తలలో నాలుకల ఉండడము. నెక్స్ట్ క్వశ్చన్, ఆదరించిన వానికే ద్రోహం చేశాడని తెలియజే సందర్భంలో వాడేది? ఆన్సర్ ఆప్షన్ 3, వెన్నుపోటు పొడుచు. నెక్స్ట్ క్వశ్చన్, అన్ని విధాలుగా అపాయకరమైందని తెలియచేయు సందర్భం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, కత్తి మీద సాము. నెక్స్ట్ వన్, మిక్కిలి పొగరుబోతుతనాన్ని తెలియచే సందర్భంలో వాడే జాతీయము? ఆప్షన్ 2, కళ్ళు నెత్తికెక్కు. ఓకేనా, ఎవరైనా ఎక్కువ చేస్తే కళ్ళు నెత్తికెక్కినాయి అని చెప్పేసి అంటాం కదా, సో అలాంటి సందర్భంలో ఉపయోగిస్తాము. నెక్స్ట్ వన్, బాహ్య ప్రపంచము తెలియని వారిని గూర్చి తెలియచే సందర్భము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, కుపస్థ మాండలికము అంటారు. కుపస్థ మాండలికము. నెక్స్ట్ క్వశ్చన్, అతిశయించు లేదా మించి అనేటువంటి విషయాన్ని తెలియచేయు సందర్భంలో వాడే జాతీయము? ఆన్సర్ ఆప్షన్ 2, తలదన్ను. అంతకు మించి అంటాం కదా, సో రజనీకాంత్ డైలాగ్, సో అలాంటిది అన్నట్టు. ఓకేనా, తలదన్ను అంటే ఒకరు ఉంటే అతన్ని తలదన్నేవాడు ఇంకొకటి ఉంటాడు అనే అర్థంలో దీన్ని వాడుతారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి దారి వారిదే, ఎవరి ఆలోచన వారిదే అనేటువంటి సందర్భంలో వాడే జాతీయం ఏంటి?
ఆప్షన్ 2 ఎవరికి వాడే యమునా తీరే, ఎవరి టాలెంట్ వారిదే. నెక్స్ట్ క్వశ్చన్, తాత్కాలిక ఆనందము లేదా తక్కువ కాలపు ఆనందము అని తెలియచే సందర్భంలో ప్రయోగించే జాతీయము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మూన్నాళ్ళ ముచ్చట. ఏంటి ఫ్రెండ్స్? మూన్నాళ్ళ ముచ్చట. ఎందుకు మురిసిపోతున్నావు? మూన్నాళ్ళ ముచ్చటే అది, అంటే తక్కువ కాలపు ఆనందమే అని చెప్పేసి సో చలోక్తిగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్, విలువైన దాన్ని నిరుపయోగం చేసిన సందర్భంలో ప్రయోగించేది లేదా ఉపయోగించేటువంటి సొంత వాక్యము ఏంటి? సామెత. ఆప్షన్ 3 వీధి పాలు చేయు. ఓకేనా? నిరుపయోగం అంటే ఏంటి? వీధి పాలు చేయు. నెక్స్ట్, ఏదైనా ఒక సన్నివేశాన్ని ఉచితంగా కాక గందరగోళంగా ఉన్నదని తెలియచేయు సందర్భంలో ఉపయోగించే జాతీయము ఆప్షన్ 1 రసబసం. ఓకేనా? ఏదైనా మీటింగ్ జరుగుతుంటే అక్కడ అంతా రసబసగా జరుగుతుంది అని చెప్పేసి సందర్భంలో మనం తెలుపుదాం. అంటే ఒక ఆర్డర్ ప్రకారం, ఎజెండా ప్రకారం కాకుండా అడ్డదిడ్డంగా జరుగుతూ ఉండడము. నెక్స్ట్ క్వశ్చన్, లెక్కలేనన్ని అని చెప్పాల్సి వచ్చిన సందర్భంలో ప్రయోగించిన జాతీయం ఏంటి? ఆప్షన్ 2 తామర తుంపరలుగా అనేటువంటి సందర్భంగా చెప్తాము. నెక్స్ట్ వన్, ఒకరిని గురించి ఆక్షేపించడాన్ని తెలియచే సందర్భంలో వాడే జాతీయము ఏది? ఆప్షన్ 3 వేలెత్తి చూపు, వేలెత్తి చూపడము ఒకరి గురించి. నెక్స్ట్ వన్, దీక్ష వహించు లేదా ప్రతీనబూను అనేటువంటి అర్థాన్ని తెలిపే జాతీయము. ఆప్షన్ 4 కంకణము కట్టుకొను, ప్రతిజ్ఞ చేయు. అంటే ఏంటి? 2020లో ఖచ్చితంగా నేను డిఎస్సి కొడతాను అనేటువంటి సంకల్పంతో, గట్టి సంకల్పంతో, దృఢ నిశ్చయంతో ఉంటారు కదా. సో అలాంటి సందర్భంలో కంకణం కట్టుకునే అనేటువంటి ఒక జాతీయాన్ని ఉపయోగించడము. నెక్స్ట్ వన్, నిదానమైనది లేదా నివాస స్థలమైనది అనే అర్థంలో వాడేటువంటి జాతీయం ఏంటి? ఆప్షన్ 1 ఆటపట్టు. ఏంటి ఫ్రెండ్స్? ఆటపట్టు. నెక్స్ట్ క్వశ్చన్, స్వేచ్ఛగా సంతరించు అనేటువంటి అర్థం తెలియచే సందర్భంలో వాడే జాతీయము. ఆన్సర్ ఆప్షన్ 4 విచ్చలవిడిగా, విచ్చలవిడిగా సంచరించు. అంటే ఇలాంటి అదుపు అడ్డు లేకుండా వ్యవహరించడము. ఓకేనా? నెక్స్ట్, వినడానికి మిక్కిలి ఇంపైన మాటలు అనే సందర్భంలో వాడేటువంటి జాతీయము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రియ భాషలు లేదా తేనె లొలుకు అని కూడా అంటాం ఫ్రెండ్స్. విన భాషలు లేదా తేనె లొలుకు, ప్రియ భాషలు లేదా తేనె లొలుకు భాష. నెక్స్ట్ క్వశ్చన్, ఏదైనా ఒక పనిలో అవినీతి అక్రమాలు జరిగాయని తెలియచే సందర్భంలో వాడేటువంటి జాతీయము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 కుంభకోణము. ఏంటి ఫ్రెండ్స్? కుంభకోణం జరిగింది అని చెప్తుంటాము. అందవేసినటువంటి చేయి అంటే అర్థం ఏంటి? ఆప్షన్ 3 నైపుణ్యం కలిగి ఉండుట, నైపుణ్యము కలిగి ఉండుట. నెక్స్ట్, ఎక్కువ అభివృద్ధి అనగా ఆప్షన్ 1 తామర తంపరగా అభివృద్ధి అని చెప్తూ ఉంటాము. సో ఫ్రెండ్స్, పొడుపు కథలు సామెతలలో నెక్స్ట్ అంశము. అంటే ఆల్రెడీ పొడుపు కథలు సామెతల్లో ఒక భాగాన్ని చూసాము. సో అందులో కొన్ని క్వశ్చన్స్ ఉంటే ఇంకో కొన్ని యాడ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. చూద్దాము. తట్లు శాస్త్రాలు అని రూపాంతరము గలవి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1 సామెతలు. నెక్స్ట్ వన్, ఆంగ్లంలో పొడుపు కథను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 రేడిల్ అంటారు. ఏమంటారు? రేడిల్. నెక్స్ట్ క్వశ్చన్, పొడుపు కథలు, తెలుగు పొడుపు కథలు, పొడుపు పద్యాలను రచించిన వాడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 కాసిరెడ్డి వెంకటరెడ్డి గారు. నెక్స్ట్ క్వశ్చన్, పచ్చని పెట్టెలో విచ్చుకోనుంది, ఎత్తుకోబోతే గుచ్చుకుంటుంది, ఏమిటది? ఆన్సర్ ఆప్షన్ 4 మొగలి పువ్వు. నెక్స్ట్ క్వశ్చన్, కానరాని పసుపు, కండంత పులుపు, వగలమారి తలుకు, ఒళ్ళంత నునుపు, పొడుపు కథకు విడుపు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 నిమ్మకాయ. కానరాని
పసుపు, కండంత పులుపు. ఓకేనా, కండంతా కూడా పులుపుగా ఉంటుంది. వగల మారి తలుకు, ఒళ్ళంతా నునుపు నున్నగా ఉంటుంది అని అర్థం. నిమ్మకాయ. నెక్స్ట్ క్వశ్చన్. కుట్టు కుట్టు మిషన్ కుట్టు, దాని కుట్టు రాజకుట్టు, దాని భోగం రాజభోగం, దాని చావు కుక్క చావు అనేటువంటి పొడుపు కథను విప్పండి. ఆన్సర్ ఆప్షన్ 4 విస్తారాకు. కుట్టు కుట్టు మిషన్ కుట్టు, దాని కుట్టు రాజా కుట్టు, దాని కుట్టు రాజా కుట్టు, దాని భోగం రాజభోగం అంటే దానిలో వడ్డించుకొని తింటాం కదా అని అర్థం. నెక్స్ట్ వన్. బొట్ల బొట్ల కుండ, బోనాల కుండ, మెల్లగా దించుకో బెల్లం కుండ అనేటువంటి పొడుపు కథ ఉత్తరం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 సీతాఫలము. బొట్లు బొట్లు ఉంటుంది కదా పైన. నెక్స్ట్ బోనాల కుండ. బోనం అంటే ఏంటి? దాంట్లో ఆహారం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకు సీతాఫలంలో కూడా తినడానికి ఒక పదార్థం ఉంటుంది కాబట్టి బోనంతో పోల్చారు. మెల్లగా దించాలి అంటే మెల్లగా దించాలి, దాన్ని బెల్లం కుండలాగా మెల్లగా దించాలి. కింద పడితే ఏమవుతుంది? కుండ పలిగినట్టు కూడా ఇది కూడా పలిగి తినడానికి వీలు లేకుండా ఉంటుంది అని అర్థం. నెక్స్ట్. ఓరోరి పాపడ, నీ ఒళ్ళెల్ల గుల్లరా, కారాకు పచ్చరా, నీ కండెంత తీయరా, ఎవడి పాపడు. ఆన్సర్ ఆప్షన్ 4 సీతాఫలమే. ఇది కూడా ఏంటి ఫ్రెండ్స్? సీతాఫలమే. నెక్స్ట్ వన్. రూకలెంచలేము చాప చుట్టలేము అన్నప్పుడు ఎంచలేనిది చుట్టలేనిది ఏంటి? అంటే ఎంచలేము అంటే ఏంటి? లెక్క పెట్టడం. చుట్టడం అంటే ఏంటి? చుట్టడం, చాపలాగా చుట్టడము అంటే ఏంటి మరి? ఆన్సర్ ఆప్షన్ 2 నక్షత్రాలు. లెక్క పెట్టగలమా? లేము. చుట్టగలమా ఆకాశాన్ని? లేదు. ఓకేనా. నెక్స్ట్ వన్. పహేలి బుజోవల్ బుల్ బులాయా అని పొడుపు కథను ఏ భాష వారు పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 హిందీ. నెక్స్ట్ క్వశ్చన్. దిబదిబలాడేవి రెండు, దిబ్బెక్కి చూసేవి రెండు, ఆలకించేవి రెండు, ఆదుకునేవి రెండు, ఈ గొలుసులో వరుసగానున్న రెళ్ళు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 కాళ్ళు చేతులు చెవులు చేతులు. కాళ్ళు కళ్ళు చెవులు చేతులు. దిబదిబలాడేవి రెండు. దిబదిబలాడేవి అంటే కాళ్ళు కళ్ళు. నెక్స్ట్. దిబ్బెక్కి చూసేవి రెండు, ఆలకించేవి రెండు అంటే దిబ్బెక్కి చూసేవి కళ్ళు, ఆలకించేవి వినేవి రెండు. నెక్స్ట్. ఆదుకునేవి రెండు చేతులు. ఓకే, పొడుపు కథ ఇది. నెక్స్ట్ వన్. దేహమెల్ల కన్నులు, దేవేంద్రుడిని గాను తోకలేని నడువలేను, ప్రాణిని గాను పట్టి ప్రాణులను చంపు నేనెవరిని? ఆన్సర్ ఆప్షన్ 4 వల. ఓకేనా. దేహమెల్ల కన్నులు అంటే ఏంటి? దానికి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి కదా అవి. తోకలేని నడువలేను అంటే ముందు ఒకటి పట్టుకోవడానికి ఉండాలి కదా. నెక్స్ట్. ప్రాణి లేని గాను పట్టి ప్రాణుల చంపు నేనెవరు అంటే ప్రాణం లేదు కానీ పట్టి చంపుతాను అని అర్థం వల. ఆకాశంలో ఉంటుంది మేఘం కాదు, తోకతో ఉంటుంది ఎద్దు కాదు, అటు ఇటు ఎగురుతుంది పక్షి కాదు, పట్టు తప్పితే చాలు పరుగు తీస్తుంది ఏంటది? ఆన్సర్ ఆప్షన్ 4 గాలిపటము. ఓకే, పట్టు తప్పిందంటే అవుట్. నెక్స్ట్ వన్. తోలు తీయన్న గుండు మింగన్న అంటే ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 అరటి పండు. తోలు తీసి గుండు అంటే లోపల ఉండేటువంటి కండని తినడము. నెక్స్ట్ వన్. గురుకుల బండి, ఘనమైన బండి, పేద నెలవులకెల్ల పేరైన బండి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 రూపాయి. ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి 15వది ఆప్షన్ 3 రూపాయి. ఎస్, గరుకుల బండి, ఘనమైన బండి, పేద నిలవులకెల్లా పేరైన బండి రూపాయి బండి. రూపాయిని మనం రూపాయి అంటామా? సో రూపాయి బండి అంటాం కదా ఫ్రెండ్స్, అది. నెక్స్ట్ వన్. ది రిడిల్ ఇన్ ఇండియన్ లైఫ్ లోల్ అండ్ లిటరేచర్ అనే గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? దుర్గా భగవత్. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
నా క్లాస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ముందు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం నా క్లాస్ వింటున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ కొట్టండి. అంతేకాకుండా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లేలిస్ట్లో ఇప్పటివరకు చేసిన ప్రీవియస్ క్లాసెస్ అన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, అన్నీ కూడా చూడండి. పీడిఎఫ్ ఫైల్స్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. మన వెబ్సైట్ www.shineindiarktutorial.com మరియు .in అనేటువంటి 2 వెబ్సైట్లో కూడా మీకు మన డేటా అంతా అవైలబుల్గా ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.